అల్లు అర్జున్ నివాసాన్ని ఓయూ జేఏసీ నేతలు ముట్టడించారు. రేవతి కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఇక బోరబండలో అల్లు అర్జున్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నేతలు దహనం చేశారు. విద్యార్థి సంఘాల ఆందోళనలతో జూబ్లీహిల్స్ లోని నటుడు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కొందరు అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు విసిరారు. ఆయన ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. రాళ్లు తగిలి అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి. రేవతి చనిపోవడం చాలా పోలీసులు పర్మిషన్ లేదన్నా నువ్వు పోయి అక్కడ రేవతి చావుకు కారణమైనా. అదే విధంగా హాస్పిటల్ లో చికిత్సలు కొట్టిమిట్లాడుతుండు. వెంటనే అల్లు అర్జున్ పరామర్శించి ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటన జరిగిన సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో లేరు. సమాచారం తెలుసుకున్న ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. మరోవైపు అల్లు అర్జున్ తల్లి కుమార్తెను నిర్మాత బన్నీవాసు కారులో తరలించారు. అయితే అల్లు అర్జున్ నివాసంపై జరిగిన ఘటనపై సెక్యూరిటీ సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ బోరబండలో అల్లు అర్జున్ దిష్టి బొమ్మను దహనం చేశారు. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. అల్లు అర్జున్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటిస్తున్నారని ఆరోపించారు. అల్లు అర్జున్ మాట్లాడిన స్క్రిప్ట్ అంతా కేటీఆర్ రాసిచ్చిందే అంటూ ఎద్దేవా చేశారు. అల్లు అర్జున్ రియల్ లైఫ్ లో మాత్రమే హీరో అని, రియల్ లైఫ్ లో కాదన్నారు. అల్లు అర్జున్ ఒక తెర మీదే హీరో గాని రియల్ లైఫ్ లో హీరో కాదని నిన్న ఆయన చెప్పిన ప్రెస్ మీట్ బట్టి అర్థమవుతున్నది. ప్రజాస్వామ్యానికి గుడి లాంటిది ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి పెద్ద దిక్కు, ఈ రాష్ట్రానికి మొదటి పౌరుడు లాంటి ముఖ్యమంత్రిని నిన్న ముఖ్యమంత్రి, పోలీస్, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ ఆధారంగా ముఖ్యమంత్రి జరిగిన సంఘటన పైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే, నేను ముఖ్యమంత్రిని, ప్రజాస్వామ్యాన్ని, చనిపోయిన కుటుంబాన్ని అవమానించే విధంగా నిన్న అల్లు అర్జున్ మాట్లాడడం జరిగింది. అల్లు అర్జున్ రాసుకొచ్చిన స్క్రిప్ట్ మొత్తం కూడా కేటీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్. ఇటు ఓయూ విద్యార్థుల జేఏసీ, అటు కాంగ్రెస్ నేతల ఆందోళనతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.